అందరూ మెచ్చే విధంగా, అందరికీ నచ్చే విధంగా వంట చేసేద్దామా? అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేస్తాను, నాతో పాటు వచ్చేయండి. చాప్డ్ ఐటమ్స్ వచ్చి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్న టమాటా ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్, కొత్తిమీర. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెని కానీ ఒక మూకటి కానీ పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ వేసుకొని దీనిలో ఒక పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే మూకుల్లో కొంచెం ఆయిల్ ఉంచుకుని పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు వీటిని మగ్గించుకోవాలి. దీనిలో కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుని మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని దీనిలో అల్లం ముక్కలు కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని ఆ మూకుడిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. దీనిలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. దీనిలో ఉప్పు, పసుపు వేసుకుని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కడ మాడకుండా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా మనం మగ్గించుకోవాలి. ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ని కూడా వేసుకోవాలి. ఎక్కడ అడుగంటకుండా మనం మధ్య మధ్యలో కదుపుకుంటూ ఆయిల్ పైకి వచ్చే విధంగా ఉడికించుకొని దీనిలోకి కారం, ధనియాలు, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకుని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ స్పైసెస్ మాడకుండా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి. దీనిలో ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా వేసుకుని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. 2 నిమిషాలు ఈ గ్రేవీలో ఉడికించిన తర్వాత ఒక టీ కప్పుడు వాటర్ వేసుకుని పన్నీర్ ముక్కలు ఈ గ్రేవీలో ఉడికించుకోవాలి. మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మన పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ ఇలా ఉంటుందని అస్సలు అనుకోలేదు. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.